శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎల్లవేళలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వసంత నవరాత్రులు 2025వ సంవత్సరంలో ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ముగుస్తాయి, ఈ 9 రోజులు అమ్మవారి అలంకరణలు ఏంటి, మరియు నివేదించవలసిన నైవేద్యాలు ఏంటి అనే వివరాలను తెలియజేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనకి పురాణాల ప్రకారం 4 నవరాత్రులు అయితే జరుపుకుంటాము. అవి ఏంటి అంటే మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి గుప్త నవరాత్రులు, చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవి శరన్నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చే వారాహిదేవి గుప్త నవరాత్రులు. ఈ 4 నవరాత్రులు ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. దేవి శరన్నవరాత్రుల్లో మనం ఎటువంటి నియమాలు పాటించి పూజ చేస్తామో మిగతా నవరాత్రులు కూడా మనం అటువంటి నియమనిష్టలతో పూజ అనేది చేసినట్లయితే చాలా మంచి ఫలితం వస్తుంది. చాలా శక్తివంతమైన రోజులండి ఇవి. ఏదైనా సమస్యతో ఉన్నప్పుడు ఒక సంకల్పం తీసుకొని నియమాలతో ఈ నవరాత్రి పూజ కనుక చేసినట్లయితే జీవితంలో ఎటువంటి సమస్య ఉండదు. సర్వసుఖాల కోసం, సౌభాగ్యం కోసం, అపమృత్యు భయం లేకుండా ఉండడం కోసం కూడా అమ్మవారిని ఆరాధించే అతి ప్రత్యేకమైన రోజులే ఈ లలితా నవరాత్రులు. చైత్రమాసం అనేది మొదటి నెల. తెలుగు మాసాలలో మొదటి మాసమే చైత్రమాసం. ఈ చైత్రమాసమే యుగానికి ఆరంభమని చెప్తారు. ఈ నెల మొదటి రోజే మనం ఉగాదిని జరుపుకుంటాం. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పూజ అనేది చేసుకుంటాము. అటువంటి తెలుగు నెల ప్రారంభమైన ఈ రోజు నుండే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. చైత్రమాసం నుండి వసంత ఋతువు ప్రారంభమవుతుంది కనుక ఈ నవరాత్రులను వసంత నవరాత్రులు అంటారు. అలాగే ఈ నవరాత్రులను శ్రీరామ నవరాత్రులు అని కూడా అంటారు. 2025వ సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయి అంటే శ్రీ విశ్వవసునామ సంవత్సరం, వసంత ఋతువు, ఉత్తరాయణం, చైత్రమాసం, శుద్ధ పాడ్యమి తిథి మార్చి 30వ తేదీ 2025 ఆదివారం రోజు నుండి 7 ఏప్రిల్ 2025 సోమవారం వరకు లలితా నవరాత్రులు ఉంటాయి. అంటే తెలుగువారి తొలి పండుగ కొత్త సంవత్సరం అయినటువంటి ఉగాది నుండి శ్రీరామనవమి వరకు కూడా ఈ వసంత నవరాత్రులు లేదా చైత్ర నవరాత్రులు జరుపుకుంటాం. ఇక ఏప్రిల్ 7వ తేదీ సోమవారం 2025 చైత్ర శుద్ధ దశమి నాడు అమ్మవారికి ఉద్వాసన పలకడంతో చైత్ర వసంత నవరాత్రులు ముగుస్తాయి. ఈ నవరాత్రుల్లో మనం శ్రీ లలితాదేవి సాక్షాత్తు త్రిపుర సుందరి అమ్మవారిని అయితే ఆరాధించాల్సి ఉంటుంది. లలిత అమ్మవారిని ఆరాధించే ఈ 9 రోజుల్లో కూడా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొరు అలంకారంలో పూజించడం జరుగుతుంది. ఎవరైనా 9 రోజులు చేయలేని వారు లక్ష్మీ పంచమి రోజున లేదా అష్టమి నవమి తిథులలో లేదా మొదటి 3 రోజుల్లో అయినా మీకు లలితాదేవి నవరాత్రుల్లో ఏ ఒక్క రోజైనా అమ్మవారిని ఆరాధించినా కూడా 9 రోజులు అమ్మవారిని ఆరాధించిన ఫలితం అయితే కలుగుతుంది. ఆ ఆదిపరాశక్తిని ఆరాధించే ఈ ముఖ్యమైన నవరాత్రుల్లో అమ్మవారికి లలిత సహస్రనామం అలాగే మణిద్వీప వర్ణనం వంటివి పఠిస్తూ ప్రత్యేకంగా అమ్మవారికి పూజ చేయటం వలన ఆ అమ్మ కరుణ కటాక్షాలు మనందరికీ కలుగుతాయి. అయితే ఈ నవరాత్రులు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నిర్వహిస్తారు. సాధారణంగా నవరాత్రుల్లో అమ్మవారిని నవదుర్గాదేవి రూపంలో లేదా విజయవాడ కనకదుర్గమ్మ అలంకారాలలో ఆరాధిస్తారు. కొంతమంది ఏ నవరాత్రులైతే ఉంటాయో ఆ శక్తినైతే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. మీరు ఈ వసంత నవరాత్రులను 9 రోజులు కూడా నవదుర్గ అలంకారాలలో ఆరాధించవచ్చు లేదా 9 రోజులు కూడా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని ఆరాధించవచ్చు. చైత్ర శుద్ధ పాడ్యమి నవరాత్రుల్లో మొదటి రోజు. ఈరోజు నవదుర్గల రూపంలో పూజించుకునేవారు అమ్మవారిని శైలపుత్రిదేవి అలంకారంలో ఆరాధించాలి. లలితాదేవి రూపంలో పూజించుకునేవారు లలితాదేవి పటం పెట్టుకొని లలితా పరమేశ్వరి దేవి అలంకారంలో సులువుగా అమ్మవారిని ఆరాధించవచ్చు. ఈరోజు అమ్మవారికి నారింజ లేదా బ్లూ రంగులో అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటారు. మొదటి రోజు అమ్మవారికి పొంగలి, పులిహోర, పరమాన్నం, పులగం లేదా ఉగది పచ్చడిని తప్పనిసరిగా అందరం చేస్తూ ఉంటాం కనుక అది కూడా అమ్మవారికి నివేదించవచ్చు. ఈరోజు పాడ్యమి తిథి 29 మార్చి 2025 శనివారం సాయంత్రం 5:20 నుంచి 30 మార్చి ఆదివారం మధ్యాహ్నం 2:44 వరకు పాడ్యమి తిథి అయితే ఉంటుందండి.
మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణించాలి. కాబట్టి పాడ్యమి 30వ తేదీ ఉంది కనుక చైత్ర వసంత నవరాత్రులు పాడ్యమి తిథి నుంచి అయితే ప్రారంభమవుతాయి. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం సాయంత్రం 6:43 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. తెలుగువారి నూతన సంవత్సరం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఇక కలశం అఖండ దీపం పెట్టే సమయం ఉదయం 4:29 నుంచి 7:30 లోపల పెట్టుకోవచ్చు. ఈ సమయంలో కుదరని వారు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల లోపు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కలశం అఖండ దీపం పెట్టడం వీలు కాని వారు సులభంగా లలిత అమ్మవారి ఫోటో లేదా దుర్గాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా పూజ నిర్వహించుకోవచ్చు. మనం నిత్య దీపారాధన ఎలా అయితే చేస్తామో అలా చేసుకొని అమ్మవారికి అష్టోత్తర శతనామావళి కుంకుమ పూజ చేసుకోవాలి. సాయంత్రం పూజ నిర్వహించుకోవటానికి శుభ సమయం సాయంత్రం 6:07 నుంచి రాత్రి 7:43 లోపు పూజ చేసుకోవాలి. ఇక చైత్ర శుద్ధ విధియ నవరాత్రి 2వ రోజు. ఈరోజు నవదుర్గల రూపంలో పూజించుకునేవారు అమ్మవారిని బ్రహ్మచారిణి అలంకారంలో చేసుకోవచ్చు. అలా చేయలేని వారు సులభముగా లలితాదేవి రూపంలో ఆరాధించవచ్చు. ఈరోజు విధియ తిథి మనకి 30 మార్చి 2025 ఆదివారం మధ్యాహ్నం 2:45 నుంచి 31 మార్చి 2025 సోమవారం మధ్యాహ్నం 12:21 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం సాయంత్రం 5:40 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు నివేదించవలసిన నైవేద్యాలు చలివిడి, వడపప్పు, పులిహోర నివేదించవచ్చు లేదా మీ శక్తి కొలది ఏవైనా నైవేద్యాలు పెట్టవచ్చు. ఉదయం పూజ నిర్వహించుకునేవారు తెల్లవారుజామున 4:30 నుంచి ఉదయం 7:30 లోపల నిర్వహించుకోవాలి. ఈ సమయంలో కుదరని వారు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపల నిర్వహించుకోవచ్చు. ఇక సాయంత్రం పూజ నిర్వహించుకునేవారు 6:09 నుంచి రాత్రి 7:30 లోపల పూజ అనేది నిర్వహించుకోవచ్చు. చైత్ర శుద్ధ తదియ నవరాత్రి 3వ రోజు. ఈరోజు నవదుర్గల రూపంలో పూజించాలనుకునే వారు అమ్మవారిని చంద్రఘంటాదేవి అలంకారంలో మరియు లలితాదేవి రూపంలో ఆరాధించవచ్చు. ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నం లేదా కేసరి పులిహోర నివేదించవచ్చు లేదా మీ శక్తి కొలది ఏవైనా నైవేద్యాలు చేసి పెట్టవచ్చు. ఈరోజు తదియ తిథి 31 మార్చి సోమవారం 12:21 నుంచి ఏప్రిల్ మంగళవారం ఉదయం 9:54 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం మధ్యాహ్నం 3:24 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు ఉదయం పూజ నిర్వహించుకోవలసిన సమయం తెల్లవారుజామున 4:23 నుంచి ఉదయం 8:30 లోపల చేసుకోవచ్చు. ఈ సమయంలో కుదరని వారు ఉదయం 9:22 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు చేసుకోవచ్చు. సాయంత్రం పూజా సమయం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7:45 లోపు చేసుకోవచ్చు. చైత్ర శుద్ధ చవితి నవరాత్రి 4వ రోజు. ఈరోజు నవదుర్గల రూపంలో అమ్మవారిని పూజించాలనుకునే వారు కూష్మాండదేవిగా అలాగే లలితాదేవిగా అమ్మవారిని ఆరాధించవచ్చు. చవితి తిథి మనకి 1 ఏప్రిల్ మంగళవారం ఉదయం 9:55 నుంచి 7 ఏప్రిల్ బుధవారం ఉదయం 7:43 వరకు ఉంటుంది. ఈరోజే పంచమి తిథి కూడా ఉంటుంది. పంచమి తిథి రాత్రి తెల్లవారుజామున 5:25 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం కృతికా నక్షత్రం మధ్యాహ్నం 1:50 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. నైవేద్యం వచ్చేసి దద్దోజనం లేదా మీ శక్తి కొలది ఏవైనా నైవేద్యం చేసి సమర్పించవచ్చు. ఈరోజు పూజ నిర్వహించుకోవలసిన శుభ సమయం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7:45 లోపు చేసుకోవాలి. ఈ రోజున 4వ రోజు పూజ చేయటం వీలు కాని వారు 2 ఏప్రిల్ 2025 బుధవారం రోజున తెల్లవారుజామున 5:58 నుంచి ఉదయం 7:43 లోపల చేసుకోవచ్చు. చైత్ర శుద్ధ షష్ఠి నవరాత్రి 5వ రోజు. ఈ రోజున నవదుర్గల రూపంలో అమ్మవారిని స్కందమాత అలంకారంలోనూ అలాగే లలితాదేవి రూపంలోనూ ఆరాధించవచ్చు.
ఈరోజు తిథి 3 ఏప్రిల్ 2025 గురువారం రాత్రి తెల్లవారుజామున 3 గంటల 21 నిమిషాల వరకు షష్ఠి తిథి ఉన్నది. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు నివేదించవలసిన నైవేద్యాలు కట్టుపొంగలి లేదా మీ శక్తి కొలది ఏవైనా చేసి పెట్టవచ్చు. ఇక ఈరోజు పూజ నిర్వహించుకోవలసిన శుభ సమయాలు ఉదయం 7 గంటల 44 నిమిషాల నుంచి పగలు 11 గంటల 45 నిమిషాల లోపల పూజ చేసుకోవచ్చు. ఇక ఈ రోజున పంచమి పూజ సాయంత్రం నిర్వహించుకునేవారు సాయంత్రం 5 గంటల 21 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 45 నిమిషాల లోపు పూజ చేసుకోవచ్చు. చైత్ర శుద్ధ సప్తమి నవరాత్రి 6వ రోజు. ఈరోజు నవదుర్గల రూపంలో అమ్మవారిని కాత్యాయని దేవి రూపంలోనూ అలాగే లలితాదేవి రూపంలోనూ ఆరాధించవచ్చు. ఈరోజు తిథి 4 ఏప్రిల్ 2025 శుక్రవారం రాత్రి 1 గంట 39 నిమిషాల వరకు సప్తమి తిథి ఉన్నది. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం ఉదయం 11 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు అమ్మవారికి కట్టుపొంగిలి లేదా చిత్రాన్నం లేదా మీ శక్తి కొలది ఏవైనా చేసి పెట్టవచ్చు. ఇక ఈరోజు ఉదయం పూజ నిర్వహించుకోవడానికి శుభ సమయాలు ఉదయం 6 గంటల 28 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 10 నిమిషాల లోపల పూజ చేసుకోవచ్చు. ఈ సమయంలో వీలు కాని వారు 10 గంటల 58 నిమిషాల నుంచి 12 గంటల లేపు మీరు పూజ అనేది చేసుకోవచ్చు. సాయంత్రం పూజ సమయం సాయంత్రం 4 గంటల 33 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 49 నిమిషాల లోపు పూజ అనేది చేసుకోవచ్చు. చైత్ర శుద్ధ అష్టమి నవరాత్రి 7వ రోజు. ఈరోజు నవదుర్గల రూపంలో అమ్మవారిని కాలరాత్రి రూపంలో అలాగే లలితాదేవి రూపంలోనూ ఆరాధించవచ్చు. ఈరోజు తిథి ప్రారంభం 5 ఏప్రిల్ 2025 శనివారం రాత్రి 12 గంటల 23 నిమిషాల వరకు అష్టమి తిథి ఉన్నది. ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఉదయం 10 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు పాయసం, దద్దోజనం, కదంబం, పులగం లేదా మీ శక్తి కొలది ఏవైనా చేసి పెట్టవచ్చు. ఈరోజు పూజ నిర్వహించుకోవలసిన శుభ సమయాలు ఉదయం 4 గంటల 23 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 36 నిమిషాల లోపు చేసుకోవచ్చు. ఈ సమయంలో కుదరని వారు ఉదయం 9 గంటల 24 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 30 నిమిషాల లోపు చేసుకోవచ్చు. ఈరోజు సాయంత్రం పూజ నిర్వహించేవారు సాయంత్రం 5 గంటల 21 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 24 నిమిషాల లోపల పూజ అనేది చేసుకోవచ్చు. చైత్ర శుద్ధ నవమి నవరాత్రి 8వ రోజు. ఈరోజు నవదుర్గల రూపంలో అమ్మవారిని దుర్గాదేవి అలంకారంలోనూ అలాగే లలితాదేవి రూపంలోనూ ఆరాధించవచ్చు. ఈరోజు తిథి 6 ఏప్రిల్ 2025 ఆదివారం రాత్రి 11 గంటల 29 నిమిషాల వరకు నవమి తిథి ఉంటుంది. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు పూజ నిర్వహించుకోవలసిన శుభ సమయం ఉదయం 7 గంటల 48 నిమిషాల నుంచి 9 గంటల లోపల చేసుకోవాలి. ఈ సమయంలో కుదరని వారు ఉదయం 10 గంటల 30 నిమిషాల లోపల పూజ నిర్వహించుకోవచ్చు. సాయంత్రం పూజ చేసుకునేవారు సాయంత్రం 5 గంటల 21 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 45 నిమిషాల లోపల చేసుకోవచ్చు. మనకి నవరాత్రులు అంటే 9 తిథులు 9 రాత్రులు పూర్తవ్వాలి కనుక తిథి ప్రకారం అయితే ఈరోజు నవమి తిథి ఉన్నది. తర్వాత రోజు ఉద్వాసన చెప్పుకోవాలి. ఈరోజు శ్రీరామనవమి కనుక అమ్మవారికి పానకం, వడపప్పు, చలివిడి, పులిహోర లేదా మీ శక్తి కొలది ఏవైనా నైవేద్యాలు చేసి పెట్టవచ్చు. చైత్ర శుద్ధ దశమి నవరాత్రి 9వ రోజు. నవదుర్గల రూపంలో అమ్మవారిని సిద్ధిదాత్రి దేవి రూపంలో అలాగే లలితాదేవి రూపంలో ఆరాధించవచ్చు. ఈరోజు తిథి దశమి ఏప్రిల్ 7 సోమవారం రాత్రి 11 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు పుష్యమి నక్షత్రం ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు పూజ నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం తెల్లవారుజామున 4 గంటల 23 నిమిషాల నుంచి 9 గంటల 9 నిమిషాల లోపల పూజ చేసుకోవచ్చు.
సాయంత్రం పూజ చేసుకునేవారు సాయంత్రం 5:19 నుంచి సాయంత్రం 6:02 లోపల పూజ చేసుకోవచ్చు. ఈరోజు అమ్మవారికి పాయసాన్నం నివేదించవచ్చు లేదా మీ శక్తి కొలది ఏవైనా చేసి పెట్టవచ్చు. ఇక అమ్మవారికి ఉద్వాసన పూజ అనంతరం చెప్పవచ్చు. తిథుల ప్రకారం అయితే ఈ రోజుకి 10వ రోజు కిందికి వస్తుంది. తిథుల ప్రకారం 9వ రోజు అంటే ఏప్రిల్ 7వ తేదీ నాడే ఉద్వాసన చెప్పాల్సి ఉంటుంది. లేదా రోజుల ప్రకారం 10 రోజులు నిండాలి అనుకునేవారు 9వ రోజు సోమవారం రోజున అమ్మవారిని అలాగే ఉంచి 10వ రోజు మంగళవారం కనుక మంగళవారం అమ్మవారికి ఉద్వాసన చెప్పకూడదు కనుక నెక్స్ట్ డే బుధవారం రోజున ఉద్వాసన చెప్పుకోవచ్చు. పురాణాల ప్రకారం అయితే చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ నవమి వరకు 9 రోజులు వసంత నవరాత్రులు జరుపుకుంటాం. దశమి తేదీ 7వ తేదీన ఉంది కాబట్టి ఆ రోజు ఉద్వాసన చెప్పవచ్చు. ఇక నియమాలు ఏంటి అంటే నవరాత్రుల్లో పూజ చేసుకునేవారు తప్పనిసరిగా సాత్విక ఆహారం తీసుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుంది. కలశం అఖండ దీపం పెట్టి పూజ నిర్వహించేవారు తప్పనిసరిగా నియమనిష్టలతో పూజ నిర్వహించవలసి ఉంటుంది. ఇదండి వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.